హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో రాధిక 3 పెళ్ళిళ్ళు చేసుకుందని అందరూ అంటారు. కానీ ఆమె 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వెనుక ఉన్న నిజాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాధిక గారు 1984లో నటుడు అలాగే డైరెక్టర్ అయినటువంటి ప్రతాప్ పోతన్ను పెళ్లి చేసుకున్నారు. రాధిక గారు అతను ఎంతో మంచివాడని అలాగే డబ్బున్నవాడిని అనుకుని పోతన్ను పెళ్లి చేసుకుంది. కానీ అతను చాలా చెడ్డవాడని అతని యొక్క మనస్తత్వం గురించి తెలిసి పెళ్ళైన 2 సంవత్సరాలకే అతనితో విడాకులు తీసుకుంది. అలాగే రాధికతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రతాప్ పోతను ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో తన భార్య రాధిక మంచిది కాదని ఆమె గురించి ఎంతో చెడ్డగా ప్రచారం చేశారు. కానీ రాధిక గారు మాత్రం తన గురించి తన భర్త ఎంత చెడ్డగా చెప్పినా అతని గురించి మాత్రం ఎప్పుడు ఎక్కడ ఒక్క విషయం కూడా తప్పుగా మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే రాధిక గారి వ్యక్తిత్వం ఎటువంటిదో తెలుస్తుంది. అలాగే 1986లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ రాధిక గారు తనకు ఎన్ని బాధలున్నా సినిమాలలో నటించడం మాత్రం మానలేదు. అలాగే ఆ తర్వాత రాధిక గారు బ్రిటన్కి చెందిన రిచర్డ్ హార్డ్ అనే ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ బంధం కూడా ఎన్నో రోజులు నిలవలేదు. ఈ వివాహం గురించి రాధిక చెబుతూ ఈ పెళ్లి తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదేనని చాలాసార్లు మీడియా ముందు చెప్పింది. అలాగే రాధికకు తన రెండో భర్త కారణంగా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు రేయా. అలా రాధిక తన కూతుర్ని సర్వస్వం అనుకుని బ్రతుకుతుంది. రాధిక తన రెండవ భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత తన ఆస్తులన్నీ పోయి చాలా అప్పుల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో ఆమె దగ్గర తన సొంత ఇల్లు తప్ప ఇంకేం లేదు. అప్పుడే రాధిక ఆ ఇంటిని కూడా అమ్మాలని అనుకుంది. ఆ సమయంలో ఒక దర్శకుడు తనకి టీవీ రంగంలో ఒక సంస్థను స్థాపించి సీరియల్స్ చేయమని సలహా ఇచ్చాడు. అలా ఆ సలహా ద్వారా రాధిక ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా సీరియల్స్ చేయడం మొదలుపెట్టింది. అలా తన జీవితంలో మంచి సక్సెస్ను సాధించింది. అలా తను నిర్మించిన సంస్థ ద్వారా అనేక సినిమాలను కూడా నిర్మించింది. అలా రాధిక గారు ప్రేమ కథ చిత్రం చేస్తున్న సమయంలో శరత్ కుమార్ గారు ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగారు. దానికి రాధిక గారు ఒప్పుకోలేదు. నేను నాకు జరిగిన 2 పెళ్లిళ్ళ విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. మీరు మా అమ్మని అడిగి ఆమెకి ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పింది. అప్పుడు శరత్ కుమార్ గారు రాధిక అమ్మగారిని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నారు. అలా రాధికకు శరత్ కుమార్ గారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక బాబు కూడా పుట్టాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.